హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నా స్టైల్లో చికెన్ దమ్ బిర్యానీ తయారు చేస్తున్నాను. ఫస్ట్ కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఆయిల్ యాడ్ చేసుకొని తర్వాత హోల్ బిర్యానీ మసాలా యాడ్ చేయాలి. అండ్ తర్వాత ఆనియన్స్, పచ్చిమిరపకాయలు వేసి బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపించాలి. అవి కొంచెం బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత దానిలో ఒక స్పూను అల్లం చిన్నులపాయ పేస్ట్ యాడ్ చేయాలి. అది కొంచెం వేగిన తర్వాత ముందుగానే మ్యాగ్నేట్ చేసి పెట్టుకున్న చికెన్ని యాడ్ చేయాలి. మ్యాగ్నేషన్ కోసం చికెన్లో ఉప్పు, కారం, పసుపు, పెరుగు, నిమ్మరసం, గరం మసాలా, ధనియాల పొడి యాడ్ చేసి ఒక 2 అవర్స్ నానబెట్టి పక్కన పెట్టాను. ఆ చికెన్ని యాడ్ చేసుకోవాలి. ఒక పక్క ఇది వేగుతూనే ఉంటుంది. దాన్ని పక్కన పెట్టేసి మరో గిన్నె తీసుకొని దానిలో 1 లీటర్ వరకు వాటర్ తీసుకొని బాగా మరగనివ్వాలి. ఆ వాటర్లో హోల్ బిర్యానీ మసాలా దినుసులు యాడ్ చేయాలి. నేను 1 కేజీ చికెన్ కోసి తీసుకున్నాను. నేను 1 కేజీ చికెన్ తీసుకున్నాను. ఆ కేజీ చికెన్ కోసం 3/4 కేజీ రైస్ తీసుకున్నాను. బాస్మతి రైస్ని ఒక 2 అవర్స్ ముందు నానబెట్టి పక్కన పెట్టుకున్నాను. సరిపోను సాల్ట్ యాడ్ చేయాలి వాటర్లో. రైస్ తెల్లగా రావడం కోసం నిమ్మరసం, అన్నం పలుకుగా రావడం కోసం కొంచెం ఆయిల్ యాడ్ చేయాలి. వాటర్ బాగా తెరిలిన తర్వాత వడకట్టి పెట్టుకున్న రైస్ వేయాలి. సాల్ట్ సరిపోయిందో లేదో ఇప్పుడే సరి చూసుకోవాలి. అండ్ సాల్ట్ సరిపోకపోతే కొంచెం సాల్ట్ వేసి అడ్జస్ట్ చేసుకోవాలి. అండ్ తర్వాత రైస్ ఇప్పుడే 75-80% వరకు కుక్ అయ్యేలా చూసుకోవాలి. పలుకు అన్నాన్ని ఇలా పట్టుకొని చూస్తే మనకు అర్థమైపోతుంది. వాటర్ సపరేట్ చేసి ఉడికిన చికెన్ పైన చక్కగా రైస్ని పైన చక్కగా లేయర్ లాగా పరిచేయాలి. తర్వాత కొంచెం నిమ్మరసం, కొత్తిమీర, పుదీనా పైన యాడ్ చేయాలి. మంచి ఫ్లేవర్ కోసం నెయ్యి కూడా యాడ్ చేసుకుంటే మంచి అరోమా వస్తుంది. మూత పెట్టేసి చక్కగా ఒక 15 మినిట్స్ దమ్ అవనిస్తే చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోతుంది. ఇది నా ఫస్ట్ వ్లాగ్ ఫ్రెండ్స్. మిస్టేక్స్ ఇచ్చుంటే ఎక్స్క్యూజ్ చేయండి. ఫస్ట్ టైం ట్రై చేశాను. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. టేస్ట్ అయితే చాలా బాగుంది. సింపుల్గా, ఈజీగా ఇలా చికెన్ బిర్యానీ చేసుకొని మేమైతే ఎంజాయ్ చేసేసాము. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్. దీనిలోకి రైతా ప్రిపేర్ చేశాను. ఆనియన్స్, లెమన్స్ కూడా రెడీ చేశాను ఫ్రెండ్స్. టేస్టీ బిర్యానీని నేనైతే ఎంజాయ్ చేస్తున్నాను. బాయ్ ఫ్రెండ్స్.